అన్నపూర్ణ లోకానికి స్వాగతం సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను తెలంగాణలో ప్రసిద్ధి చెందిన గొప్ప పుణ్యక్షేత్రం శ్రీరామ భక్త వీరాంజనేయ స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఆలయం యొక్క విషయాలు, స్థల పురాణము మీకు వివరిస్తాను. పదండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ స్థల పురాణము. ఆంజనేయ స్వామి ఎప్పుడైతే రామాయణంలో రావణాసురుడు శ్రీరాముడు యుద్ధం చేస్తున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛ చెందినప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్ళి పర్వతాన్ని తీసుకొని వస్తుండగా ఇక్కడ ఒక మట్టి పెళ్ళ విరిగిపడిందని, ఆ మట్టి పెళ్ళనే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని స్థల పురాణము. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వారికి ఆరోగ్యాలు బాగవుతాయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మనమేం కోరుకుంటే అది నెరవేరుతుంది. అలాగే ఆంజనేయ స్వామి దీక్ష వహించి ఇక్కడికి ఎందరో భక్తులు వస్తారు. ఈ వానరుల్ని చూడండి, మన పూర్వీకులు కదా, వాటిని చూడగానే ఒక అవినాభావ సంబంధం మన అనే అనుభూతి కలుగుతుంది కదా. మీకు కూడా చాలా హ్యాపీ అవుతుండొచ్చు వీటిని చూస్తుంటే. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. మానసిక స్థితి కోల్పోయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ 40 రోజులు నిద్ర చేస్తారు, వారికి ఆరోగ్యం బాగుపడుతుందని ఒక ప్రసిద్ధి. చాలా బాగుంటుంది. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుని వెళ్ళండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్.